కన్యాదానం. కొత్త కోడలు రాగానే మమ్మల్ని మర్చిపోయారు. మాకివ్వాల్సిన మనీ మర్చిపోయారు. బలివారే, మిమ్మల్ని మర్చిపోతాం. మరి మాకు ఇవ్వాల్సిన డబ్బుని మర్చిపోతారా? వదిన గారు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి నేనేమైనా తమిళ్లో మాట్లాడుతున్నానా? తెలుగులోనే కదా. మాకు రావాల్సిన కట్నం డబ్బు సంగతి ఏమిటి అని అడుగుతున్నాను. ఆ పనిలోనే ఉన్నాం. ఆ పనిలోనే ఉన్నామంటూ మమ్మల్ని ఆపదలోకి నెట్టకండి. మీ అమ్మాయి ఆపదలో పడిపోతుంది. ఏంటి విశేషాలు? పద్మజారాణి ఫోన్ చేసింది. కామనే, ఫోన్ చెయ్యకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ చేస్తే వింతే ఉంది. అర్జెంటుగా కట్నం డబ్బులు కావాలంటోంది. ఇది మరీ కామను. అయినా పద్మచారాన్ని మన్నేమన్నా ముష్టి అడిగిందా? అప్పు. మనం వాళ్ళకి అప్పున్నాం వదినా. నాకేం తోచట్లేదు. నాకు చాలా కంగారుగా ఉంది రమాదేవి. నువ్వే ఏదైనా మార్గం చెప్పాలి. నీడం చూసి ఉలిక్కి పడతావేంటోదినా? ఈ రమాదేవి ఉన్నదే అందుకు. నేనున్నా కదా, నాకు వదిలే. ఆ రోజు రాజా వాళ్ళ మామగారు ఏం చెప్పారు? నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా నన్ను అడగండి అన్నారు. రాజా మామగారు చక్రవర్తి దగ్గర కత్తి కిరీటం లేకపోయినా పేరుకు తగ్గట్టు ఐశ్వర్యానికి చక్రవర్తే. కావాల్సినంత డబ్బుంది. అప్పులు తెచ్చి వడ్డీలు కట్టే కంటే అయిన వాళ్ళని అవసరానికి ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఒకసారి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుదునా? హలో, ఎవరు? నమస్తే అన్నయ్య, నేను రాజా వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. బాగున్నారమ్మా? బావగారు పిల్లలు అందరూ బాగున్నారు కదా? అంతా బానే ఉన్నారు. ఏంటమ్మా విశేషాలు? ప్రత్యేకించి ఏం లేదు. మీతో కొంచెం మాట్లాడాలన్నయ్య. ఏంటో చెప్పమ్మా. అదే మా పెద్దమ్మాయి అర్చనకు పెళ్లి సంబంధం కుదిరింది. వాళ్ళు కట్నం డబ్బులు కొంచెం అడ్వాన్స్ గా ఇస్తే తప్ప ముహూర్తం పెట్టడం కుదరదన్నారు. ఈ రోజుల్లో ఎక్కడైనా అదే పద్ధతి కదమ్మా. అదే అన్నయ్య గారు, రాజుకొచ్చే కట్నం డబ్బులతో అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ అన్ని మనం అనుకున్నట్టు జరగవుగా. అన్ని చోట్ల ప్రయత్నించాం, ఎక్కడా కుదరటం లేదు. వాళ్ళకి అర్జెంటుగా 20 లక్షలు ఇవ్వాలి. మీరు కాస్త సాయం చేస్తే వీలైనంత త్వరలో. భలేదానివమ్మా, మనం బంధువులం. ఎవరో పరాయి వాళ్ళు అడిగినట్టు ఫీల్ అవుతుంది దీనికి. తప్పకుండా ఇస్తానమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ రమాదేవి, సమయానికి వచ్చి మంచి సలహా ఇచ్చావు. ఇక నీ సమస్య తీరిపోయినట్టేగా. అన్నయ్యని టెన్షన్ పడొద్దని చెప్పు. వై టెన్షన్? ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ హెల్త్, యు నో. వదినా, టిఫిన్ అదిరింది. రియల్లీ సూపర్, థ్యాంక్ యూ. ఏంటి అర్చన, అందరూ టిఫిన్ బాగుందని చెప్తున్నారు, నువ్వేం మాట్లాడవే? బాగుంది వదినా, కానీ ఏమైందమ్మా? కాస్త ఉప్పు ఎక్కువైంది. సౌందర్య, ఇందులో ఉప్పు ఎక్కువైందేమో చూడు. నేను ముందే చెప్పాను కదా వదినా, టిఫిన్ సూపర్ గా ఉందని. అవునమ్మా, ఇప్పుడు కరెక్ట్ గానే ఉండగా. నేనంటే మొదటి నుంచి నీకు చులకన భావము. నేనంటే నీకు ఇష్టం లేదు. నా వాళ్ళు నా మనుషులు అనే భావన నాకే కానీ నీకు లేదు. నేను టిఫిన్ తయారు చేసి నా చేతులతో మీ అందరికీ పెట్టాలనుకున్నాను, కానీ ఇలా అవమానిస్తారనుకోలేదు. అర్చన, ఆ చట్నీ ఇలా ఇవ్వు.